కాసులకు రుచి మరిగిన ఇసుకాసురులు వినూత్న రీతిలో అక్రమ ఇసుక తరలింపునకు తెరలేపారు. అభివృద్ధి కోసం డంప్ ఇసుకను అర్ధరాత్రి దొంగచాటుగా తరలించేందుకు ప్రయత్నించారు అక్రమ ఇసుక మాఫియా. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో అభివృద్ధి పనులకు పోగు చేసిన ఇసుకను తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేసిన సంఘటన స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు ఓ మీడియా విలేకరిగా చెప్పుకుంటున్న వ్యక్తి నాయకత్వం వహించి కథను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. కాలనీ వాసులు అప్రమత్తమై 100కు డయల్కి ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా వెనుదిరిగి పాలయానం చిత్తగించిన సంఘటన హల్చల్ రేపుతుంది. జడ్చెర్ల పట్టణంలో అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ ఇసుక నిల్వ చేశారని తెలుసుకున్న ఈ దొంగల ముఠ కొందరు అల్లరి మూకాలను పోగేసుకుని ఆయా ఇసుక డంపులను కొల్లగొట్టేందుకు వ్యూహ రచన చేసింది. అందులో భాగంగానే లక్ష్మీ కాలనీలో లక్షలు విలువ చేసిన ఇసుకను టిప్పర్లలో తరలించేందుకు జేసీబీని తీసుకువచ్చి ఇసుక నింపే ప్రయత్నం చేశారు. ఓ బొలెరో వాహనంలో దాదాపు 20 మంది యువకులు వచ్చి నానా హంగామా సృష్టించిన వైనం కాలనీ వాసులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించి ఇలాంటి ఇసుక దొంగలను అరికట్టకపోతే మున్ముందు మరెన్నో విధ్వంసాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను అడ్డుకునే చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్మీనగర్ కాలనీలోని ఇక్కడ సిసి రోడ్డు కోసం ఒక 40 ట్రిప్పుల ఇసుక వచ్చినాం సార్. ఇక్కడ పండుగ కారణంగా ఒక 1 వీక్ ఆపుదామని ఆపినాం సార్. నైట్ ఒక 1 గంటకు గుర్తు తెలియని వ్యక్తులు ఒక జేసీబీ 2 టిప్పర్లు తీసుకొని వచ్చి కట్టెలతోని బొలేరో ఒక 15 మంది దగ్గర వచ్చారు సార్. ఇసుక వేసుకపోతున్నారు సార్. నేను 100కు డయల్ చేసిన సార్. వాళ్ళు 100 వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చే వరకే పరారయ్యారు సార్. ఒక 5-6 ట్రిప్పుల ఇసుక నింపుకపోయారు సార్.